హాయ్ నమస్తే నేనండి మీరవలి మళ్ళీ వచ్చేసాను. నేనొస్తే ఏదో ఒక స్పెషల్ న్యూస్ తెస్తానని మీకు తెలుసు కదా. ఈసారి మరి ఈరోజు ఏంటి స్పెషల్ అంటే అయ్యో గేమ్ చేంజర్ రివ్యూ ఉంది కదా. గేమ్ చేంజర్ సినిమా చూశాను, మరి దానికి రివ్యూ చెప్పాలి కదా, అందుకే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ రివ్యూ వినాలంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే అయ్యయ్యో ఆగండి, స్టోరీ కన్నా ముందు మీకు విషయం చెప్పాలి. నానా హైరానా అనే పాట యూట్యూబ్లో మోగిపోతుంది, కానీ సినిమాలో లేదండి. ఎస్, సినిమాలో లేదు. ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల తర్వాత యాడ్ చేస్తా అంటున్నారు. సరే, ఇప్పుడు మెల్లగా మనం స్టోరీలోకి వచ్చేస్తాం. ఫస్ట్ రామచ మచ రా అనే పాటతో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వచ్చేస్తుందండి. ఆయన మనకి యంగ్ యాంగ్రీ మ్యాన్ ఐపీఎస్ ఆఫీసర్ లుక్లో కనబడతాడు. అవునండి, ఐఏఎస్ కాదు, ఐపీఎస్. సో అలా కియారా అద్వానీతోని పరిచయం, ప్రేమ అయిన తర్వాత కియారానే రామ్ చరణ్ని నువ్వు ఐఏఎస్ చదువు, ఐఏఎస్ ఆఫీసర్గా బాగుంటావు అని చెప్తుంది. సో అది మనోడు ఐఏఎస్ చదివి మంచిగా ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా అయిపోతాడు. సో కలెక్టర్ అంటే మరి ప్రభుత్వంతో అన్ని డీలింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడ క్లాష్. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ముఖ్యమంత్రి శ్రీకాంత్ కొడుకు ఎస్జే సూర్య. సో అదన్నమాట సంగతి. ఇక్కడ రామ్ చరణ్ ఎవరు మీకు తెలుసు కదా, రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్. కానీ వాళ్ళకి పడదు. రామ్ చరణ్ ఏమో ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటారు. అక్కడ ప్రజా అభ్యుదయం పార్టీ ముఖ్యమంత్రి అయిన శ్రీకాంత్, వాళ్ళ కొడుకు మినిస్టర్ అయిన సూర్య ఏమో డబ్బులన్నీ మింగేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ మనకి శంకర్ ఒకే ఒక్కడు వైబ్ ఇచ్చాడండి. ఎప్పుడైనా పొలిటీషియన్స్ ఐఏఎస్ ఆఫీసర్ని తొక్కేస్తారు కదా, ఇక్కడ అలా కాదమ్మా. రామ్ నందనే వీళ్ళని తన పవర్తో ఎలా ఆడుకుంటారో చూపిస్తారు. అలా ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ స్టోరీతోని, ఇలా కొంచెం ఫైట్స్తోని నడిచిపోతుంది. కానీ ఇంటర్వెల్కి ముందు వస్తుందే సీన్ సూపర్. కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ అప్పన్న గురించి మన టీజర్ ట్రైలర్లో చూపించాడు. ఆయన రైతు అయ్యుండి ప్రజల కోసం పార్టీ పెడతాడు. సో ఆ పార్టీలోనే శ్రీకాంత్ ఉంటాడు కదా, ఇంకా సముద్రకని కూడా ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లోకి వచ్చేస్తే అప్పన్న కొడుకుని గుర్తుపట్టాడా చెప్పండి? గుర్తుపడతాడు కదా. అలా మన ప్రెసెంట్ రామ్ నందన్కి తన తండ్రి గురించి తెలుస్తుంది. అదన్నమాట సంగతి. సో ఫ్లాష్ బ్యాక్ని ఈ విధంగా రివీల్ చేశారన్నమాట. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కట్టి పడేశాడు శంకర్. అసలు అప్పన్న, అంజలి, అప్పన్న పోరాటము, అప్పన్న రైతుగా బతికిన జీవితం, అప్పన్న పార్టీ ఎందుకు పెట్టాడు, అప్పన్న పార్టీకి పేరెందుకు వచ్చింది, అసలు మరి శ్రీకాంత్ ఏం చేశాడు, శ్రీకాంత్ కొడుకు ఎస్జే సూర్య ఎలా ప్రవేశించాడు కథలోకి, అన్నీ సూపర్ అంటే సూపర్ అండి. అప్పన్నగా రామ్ చరణ్కి ఇది లైఫ్ టైం గుర్తుండిపోయే రోల్. ఒకే ఒక్కడిలో మనం అర్జున్ని ఎన్నిసార్లు తలుచుకుంటాం తెలుసు కదా, అలానే ఇక్కడ అప్పన్న రోల్ని కూడా చాలాసార్లు తలుచుకుంటాం. సో ఫైనల్గా మనకి రామ్ చరణ్కి వాళ్ళ తండ్రి గురించి తెలిసిపోతుంది. అదేనండి, రామ్ నందన్కి తండ్రి గురించి తెలిసిపోతుంది. సో ఇక్కడ శ్రీకాంత్ కొడుకు ఎస్జే సూర్యని ఎలా ఆడుకుంటాడనే కథ. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫైట్ సీక్వెన్స్ ఉంది. అదేంటో తెలుసా? అదే మనకి ట్రైలర్లో చూపించినట్టు ఓటింగ్ జరుగుతుంది కదా, మరి ఆ ఓట్స్ అన్ని లెక్కింపు రూమ్లో జరుగుతుంది కదా. ఇక్కడ ప్రజాభ్యుదయం పార్టీ వాళ్ళు తామే గెలవాలని, ఓట్లన్నీ తారుమారు చేయాలని ఆల్రెడీ కౌంటింగ్ రూమ్లోకి కూడా వెళ్ళిపోతారు. కానీ రామ్ నందన్ ప్రజల కోసం ఆ కౌంటింగ్ రూమ్లోకి వెళ్ళి కూడా ఫైట్ చేస్తారు. చూడండి, అద్భుతం. అసలు అక్కడ శంకర్ తన మార్క్ చూపించేశాడు. కానీ మనకి పాటలు తమన్ సూపర్గా చేశాడు, కానీ విజువల్గా కూడా బాగున్నాయి. కానీ ఇంకొంచెం బాగుంటేది అనిపించింది. ఇక్కడ ఇంకో విశేషం అంటే స్టోరీ అంతా మనకి తెలిసినట్టే సాగుతుంది. ఎందుకంటే మనం ఊహించుకుంటాం, అంతా పెద్దగా తెలియని స్టోరీ అని లేదు. కానీ పాత బాటిల్లో కొత్త మందులాగా రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపించేశాడు. 4 ఏళ్ల తర్వాత డ్యూయల్ రోల్లో సింగిల్గా వచ్చాడు.
కొట్టేశాడనే చెప్పొచ్చు. ఇక్కడ రాజమౌళి సినిమా చేసిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అయితుంది అని పెద్ద రూమర్ ఉంది. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఆ రూమర్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. ఆల్రెడీ మన గేమ్ చేంజర్కి ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి సంక్రాంతి మూవీ రేస్లో ఫస్ట్ ఉంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్ టాక్ పాజిటివ్, ఇక్కడ లోకల్ టాక్ పాజిటివ్, మా పొలిటికోస్ వినోదం ఛానల్ రివ్యూ పాజిటివ్. సో ఈ సినిమా సూపర్, ఖచ్చితంగా ఒక 500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందని మేము చెప్తున్నాం. సో మీకు కూడా ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు సినిమా చూసిన తర్వాత రివ్యూ కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? Please subscribe to the channel and download the Politicos app from the links in the description.